పలాయనవాదం, ఆ పలాయనవాదము విదేశాల్లో ఉన్నప్పుడు కూడా అది మన మన దేశ పరువును మీరు పలాయనవాదాన్ని పట్టుకోకుండా ధైర్యంగా ఫేస్ చేయండి. ఏమైతుంది? ఒకటి కాకపోతే 4 క్వశ్చన్లు వేస్తారు. ఫేస్ చేద్దాం. మన దేశ ఒక మాట, మన దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో మోడీ గారు ధైర్యంగా ఎక్కడ ఫేస్ చేసినా వారికి దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీతో సహా రాహుల్ గాంధీతో సహా ఎప్పుడైనా మేము అండగానే ఉంటాం. దేశానికి సంబంధించి వయం పంచాధికం శతాన్ని మేము కాంగ్రెస్ పార్టీ నమ్ముతాము. మొన్న పాకిస్తాన్ తోటి గొడవ వచ్చినప్పుడు కూడా, మేము చైనా తోటి గొడవ వచ్చినప్పుడు కూడా అది నిలబెట్టినాం. విదేశాలలో భారత పరువుకు సంబంధించి డెఫినెట్ గా మీతో ఉంటాం. కానీ మీరు వ్యక్తిగతమైనటువంటి దూషణకు పోకుండా రాహుల్ గాంధీని ఎట్లా మాట్లాడతారయ్యా? దత్తాత్రేయ గారు, మనం చూస్తున్నాం మెటా వంటి సంస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాయి అనుకోవచ్చా? మెటా వంటి సంస్థలు కూడా, ఎందుకంటే జర్నలిస్ట్ కు సంబంధించిన ఫేస్బుక్ గానీ ఇన్స్టా ఐడి సస్పెండ్ అవడం కూడా మనం చూస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లేనా ఇది? ఇప్పుడు అతిపెద్ద మార్కెటింగ్ మేడం, ఈ దేశం భారతదేశం అనేటువంటిది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం. జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని వాళ్ళు మార్కెట్ హబ్ గా మార్చుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ లాంటి సంస్థలు భారత్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరి చేతిలో వాట్సాప్ ఉంది. దాదాపుగా 80 కోట్ల పైచిలకు ప్రజలు ఇవాళ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అంటే ఇంత పెద్ద దేశంలో రిప్రజెంటేటివ్ అయిన ప్రధాని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి యొక్క విశిష్టకు సంబంధించినటువంటి అంశం, ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఆయన ఆఫీస్ నుంచి వెళ్ళినటువంటి మెయిల్ ద్వారా వాళ్ళు వాటిని బ్లాక్ చేశారు. ఆమె యొక్క ఫేస్బుక్ ని ప్లస్ అలాగే ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడిని కూడా బ్లాక్ చేశారు. ఇది దేనికి సంకేతము అంటే, ఒక ప్రధానమంత్రిగా ఆమె జర్నలిస్ట్గా నేను ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పలేక తప్పించుకున్న మాట ఒకటైతే, తిరిగి ఆమె యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని, అంటే ఆమె వాయిస్ మళ్ళీ నా పైన రేజ్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కంట్రోల్ చేసినట్టుగా అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి గారి మీద చాలా అభియోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఆయనకు 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయని ఉన్నాయి. ఆయన చదివినటువంటి డిగ్రీ వేరే యూనివర్సిటీ నుంచి తీసుకున్నాడు అని ఉంటుంది. 2 డిగ్రీలు తీసుకున్నా కూడా ఇప్పటి వరకు ఆ యూనివర్సిటీ స్థాపించినప్పుడు ఆయనకు సర్టిఫికేట్ ఇష్యూ అయినట్టుగా ఉన్నది. అట్లాగే ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. మనం ఆయన ప్రధానమంత్రిగా ఆయన కించపరచాలని కాదు. నువ్వు ప్రధానమంత్రిగా నీ స్థాయి ఉంటది, కానీ నీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు దేశ ప్రధానిగా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా దేశ ప్రజలు వాటిని ప్రశ్నిస్తారు కదా. ఇవన్నిటికి సమాధానం చెప్పలేక నేను మాట్లాడాల్సింది మాత్రమే మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడడం తప్పు. దేశం చాలా చైతన్యమైందండి. అందరూ ఒకే రకంగా ఆలోచించారు కదా. ఇది ఇప్పుడు నేను విశ్వగురువునని ప్రకటించుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా అంశాలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందండి. ఈ దేశం ప్రైవేట్ పరం అవుతున్న మాట వాస్తవం. నేను ఇప్పుడు ఏమంటున్నాను, ఇప్పటికైనా అట్లీస్ట్ బీజేపీ నాయకులకు ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అట్లీస్ట్ ప్లీజ్ అలో హిమ్ టు పుట్ ఏ ప్రెస్ మీట్ అండి. ఒక కాన్ఫరెన్స్ కి, ఒక ప్రెస్ మీట్ కి ఆయనని పెట్టి ఈ దేశంలో ప్రపంచం నుంచి వస్తున్నటువంటి ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా ఆయన పైన ఉందా లేదా? మీరైనా చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్ గా రత్న గారు, మీకు కూడా ప్రధానమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనేటువంటి కోరిక ఉంటది కదా. ఈ ప్రశ్నకు ఒక జవాబు చెప్తే బాగుంటుంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ఈ దేశంలో పెరుగుతున్న బంగారం రేటు పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ద్రవ్యోల్బణం పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. నిరుద్యోగత పైన మోడీ గారు మాట్లాడితే బాగుంటుంది. ప్రతి పేదవాడి అకౌంట్ లోకి 15 లక్షల రూపాయలు వేస్తామన్న మోడీ గారు సమాధానం ఏదో చెప్పాలని, వినాలని మీలాంటి వాళ్ళకు, మాలాంటి వాళ్ళకు ఉంటుంది. అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తానడు, అవేమో ఇస్తే బాగుంటుంది అనేటువంటిది మనకందరికి ఉంటుంది. రైతులకు ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పారు, అవన్నీ వస్తే బాగుంటుందని ప్రభుత్వం రంగ సంస్థలన్నింటినీ మూసేస్తున్నారు. ఇంకొక దరిద్రమైనటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే, లాస్ట్ అండి కన్క్లూడింగ్ పాయింట్ నేనేమంటున్నా, ఈ దేశంలో ఈ సంస్థలన్నీ నిర్మాణంలో ఉప్పు కర్మాగారాలు కావచ్చు, ఆయిల్ కార్పొరేషన్స్ కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఈ స్టేడియాలు కావచ్చు, ఈ ఇండస్ట్రీలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, భూగర్భాలు కావచ్చు, బొగ్గు గనులు కావచ్చు, ఇవన్నీ స్థాపించడంలో ఈ పార్టీ ప్రమేయం కానీ ఈ ప్రధాని ప్రమేయం లేని సంస్థలు ఆయన అధికారంలోకి రాగానే అవన్నిటిని మూసేస్తూ వాటిపై ఆధారపడ్డ. అంటే దత్తాత్రేయ గారు, ఘటన తర్వాత భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందంటారా? ఏమంటారు మేడం? ఈ ఘటన జరిగింది, ఇప్పుడు అంతా కూడా ఇదే విషయం గురించి చర్చలు కూడా కొనసాగుతున్నాయి. మరి ఈ ఘటన తర్వాత భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది? భారత ప్రభుత్వం బేషరతుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఓన్లీ లింగికి సంబంధించినటువంటి ప్రశ్నలకే సమాధానం కాదు. ఈ దేశంలో కూడా చాలా మంది జర్నలిస్టులు ప్రధాని గారిని ప్రశ్నించాలని అడుగుతున్నారు. ఆయన సమాధానం చెప్పాల్సిన సమయం అవసరమైంది. ఎన్ని రోజులండి కళ్ళకు గంతలు కట్టి ప్రాలిస్తారు? దేశ ప్రజలకు కళ్ళకు గంతలు కట్టి ఓన్లీ తనకు ఫేవరబుల్ గా ఉన్నటువంటి మీడియాతోని ఎన్ని రోజులు దేశ ప్రజలని మోసం చేస్తారు?
ఖచ్చితంగా సమయం ఆసనం అవుతుంది. ప్రతిదానికి ఒక ది ఎండ్ అనేటువంటిది ఉంటది. అది వాళ్ళ ఆ దగ్గరికి వస్తా ఉంది నరేంద్ర మోడీ గారికి. ఆయనది కూడా అయిపోతుంది, ఆయన చరిష్మా కూడా తగ్గిపోతుంది. ఆయన చేసినవన్నీ కూడా బుల్డోజర్ రాజకీయాలే, బుల్ఫ్ రాజకీయాలు అని చెప్పేసి అర్థమైపోయింది. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు. ఎన్ని రోజులు నమ్ముతారండి? ఫాల్స్ బిల్డింగ్స్ ని కట్టి, కలల సౌదాన్ని కట్టి నిర్మించి, ఉత్తగానే గాలిలో మెడలు కట్టి దేశం మొత్తం అభివృద్ధి చెందింది అంటే ఎట్లా నమ్ముతారు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా. దర్ ఇస్ ఎ క్వశ్చన్. ఖచ్చితంగా ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో అక్కడ నిజాయితీ అనేటువంటిది ఉంటుంది. ఆమె ప్రశ్నించిన దాంట్లో నిజాయితీ ఉందా లేదా ఎక్కడ విషయం, కానీ మిగతా క్వశ్చన్లు కరెక్టే కదా. మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుందా లేదా ఈ దేశంలో? జరుగుతుంది కదండి. మణిపూర్ లో మంటల్లో ఏ వర్గం మహిళలైనా సరే మహిళలే కదా, మహిళల హక్కులు మంటల్లో కలిసినట్టే కదా. వీటికి సమాధానం చెప్పాలి కదండి. ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పక తప్పించుకు తిరిగితే ఎవరైనా పారిపోతున్నాడని అంటారు కదా. ఇవాళ మోడీ గారు కూడా పారిపోయారు. ఓకే, ఆంజనేయులు గారు ప్రశ్నించడం తప్ప, సమాధానం చెప్పకపోవడమే తప్ప, ఇదే ప్రధాన ప్రశ్న కనిపిస్తుంది. ఏమి చెప్తారు? ఫైనల్ కంక్లూషన్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే నార్వేలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అది దాన్ని ఇవాళ ప్రశ్నించింది అని చెప్పేసి పదే అంటా ఉన్నారు. ఇదే నార్వేలో ఏదైతే హెరిలింగ్ ఆమె ఆ దేశానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో గాని, ఆ దేశానికి సంబంధించినటువంటి విషయాల్లో గాని ఏ ఒక్క రోజు కూడా ఆ దేశాన్ని సమర్థించే విధంగా కూడా ఎక్కడ కూడా ఆమె పత్రికల్లో, ఎక్కడ కూడా మీడియాలో చూపినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఆమె ట్విట్టర్ క్లోజ్ చేసిరు అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఆ దేశం యొక్క పరువును తీసే విధంగా ప్రవర్తించినప్పుడు ఆ దేశం ఆ చర్యలు తీసుకుంటారు. అదే అమెరికా లాంటి దేశంలో జరిగితే మాత్రం ఎన్కౌంటర్ లాంటివి చేసేవారు. కానీ ఆ దేశానికి సంబంధించినటువంటి విషయం అది మేము భారతీయ జనతా పార్టీ చేసింది, నరేంద్ర మోడీ గారు బ్లాక్ చేయించారు అనేటువంటి విషయాన్ని చెప్పడం ఏదైతే ఉందో చాలా అవివేకమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నాను. రెండో విషయం, ఏదైతే ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందో, ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ ప్రధాని బెస్ట్ ఉన్నాడు, ఏ ప్రధాని అవార్డు తీసుకున్నాడు అని అంటే ఇవాళ భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు ఉత్తమ నాయకునిగా మొదటి స్థానంలో ఉన్నటువంటి నాయకుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీ కళ్ళకు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కలవాలనుకోవచ్చు. ఇవాళ క్వశ్చన్లు అడిగితేనే, లేకపోతే వీళ్ళు భారత రాజ్యాంగంలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. ప్రజలకు కావాల్సిన ఈ విషయాలు ఏవైతే వాటిని తెలుసుకొని ఇలా చెప్తా ఉన్నారు. ఇవాళ తనకు సంబంధించినటువంటి మన్ కీ బాత్ లో కూడా ఒక జైపూర్ మండలం రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో చివరిలో ఉన్నటువంటి పెద్దపల్లి గ్రామంలో జరుగుతున్న నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 1800 గ్రామాల్లో ఇలా 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలిస్తే 1800 గ్రామాల కరెంటు లేదు. అలాంటి 1800 గ్రామాలు ఒక ప్రాజెక్టు వరకు తీసుకొని ఇలా కరెంట్ అందించినటువంటి, రైల్వేలో చూసుకుంటే 100% కరెంటు లైన్లు నడిపిస్తున్నటువంటి విషయం గారు మీరు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేయలే. మీరు మాట్లాడకండి. మీరు చెప్పండి. అరే నేను చెప్పిన దానికి నేను అడి చేస్తున్నా. మీరు చెప్పిన 1800 అనేది కొసరు తమ్మి అని చెప్తున్నా నేను, అసలు కాదు అని చెప్తున్నా నేను. మీరు మాట్లాడిన దానికి 1800 అనేది మాత్రమే, అసలంతా మొత్తం పూర్తయింది. అసలు ఇంకా అక్కడి వరకు మీరు చేరుకోలే కదా, ఇంకా పూర్తి స్థాయిలో చేయలే కదా. మేము స్వచ్ఛ భారత్ నిర్మించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు. ఆంజనేయులు గారు కన్క్లూషన్ ఇవ్వండి, ఫైనల్ కన్క్లూషన్ ఇవ్వండి. ఇవాళ ఏదైతే రాహుల్ గాంధీ విదేశాలకు సంబంధించి విదేశాలలోకి వెళ్ళినప్పుడు మన యొక్క దేశానికి సంబంధించినటువంటి విషయంలో ఏదైతే లండన్ లో వెంకటస్వామి గారు ఒక్క నిమిషం కన్క్లూషన్ ఇచ్చేయండి. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదండి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు టైం ఇస్తే ఒక్క నిమిషం. ఓకే రైట్. ఓకే ఆంజనేయులు గారు రైట్. దౌర్భాగ్యం అన్నాడు. సమానం చెప్పు. దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు. మోడీని ఆంజనేయులు గారు రైట్ అండి. ఆంజనేయులు గారు రైట్. వెంకటస్వామి గారు చెప్పండి. నేనేమంటున్నా అంటే మోడీ గారు ఇప్పుడు పదే రాహుల్ గాంధీ ఏదో భారతదేశం బయట పోయి మాట్లాడిండు, భారతదేశాన్ని కించపరిచిందని మాట్లాడుతున్నారనే, ఆయనకి ఏమర్థమైందో ఏమో తెలియదు. ఒక మాట అన్నా. ఆంజనేయులు గారు ఒక్క నిమిషం. ఆంజనేయులు గారు మాట్లాడివ్వండి. వెంకటస్వామి గారు ఫైనల్ కంక్లూషన్. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రస్తుత ప్రధానమంత్రి
అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బాయ్ సాబు ఈ దేశంలో పుట్టడమే దౌర్భాగ్యం అన్నాడు. అది ఇట్ ఇస్ ద షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది నరేంద్ర మోడీ అండ్ బీజేపీ అండ్ ద గుడ్డి భక్తులందరికీ కూడా అది ఒక షేమ్. నేనేమంటున్నానంటే మీరు కేవలము ఒక వ్యక్తిని టార్గెట్ చేసి రేపు ఏదైనా ముందుకు వస్తాడని నేను ఇందాక దత్తాత్రేయ అడిగిన నేను కూడా అడుగుతున్నా. ఇప్పటి వరకు మిత్రమా, ఇప్పటి వరకు మణిపూర్ లో జరిగిన మణిపూర్ మారణమోహం మీద మౌన ముద్ర వీడనటువంటి ఈ ప్రధానమంత్రి గారు ఆయన విజ్ఞత ఏందో నాకు అర్థం కాలేదు. మన్ కీ బాత్ లో కూడా ఎప్పుడు చెప్పలే ఆయనే. సో ఇట్లాంటి హక్కుల హరణం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను నిస్సిగ్గుగా బాధాప్త అమ్ముతామని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించినటువంటి యొక్క ఇది డైరెక్ట్ గా రిజర్వేషన్ రద్దు చేయలేక చేస్తే తిరుగుబాటు వెంకటస్వామి గారు టాపిక్ డైవర్ట్ అవుతుందండి. మనం మాట్లాడే టాపిక్ మాట్లాడండి కొంచెం, దాని గురించి కన్క్లూజన్ ఇవ్వండి వెంకటస్వామి గారు. నేనేమంటున్నా, భారతదేశం యొక్క అవనత్యం, ఒక్క నిమిషం ఆంజనేయులు గారు, భారతదేశ ఔన్నత్యానికి సంబంధించి ఈ దేశ పరువుకు సంబంధించి ఏ విదేశీయుడు మనకు దుమ్మెత్తి పోసినా డెఫినెట్ గా అందరం కలిసి ఎదుర్కొందాం. కానీ మీరు అదే ఇంటిగ్రిటీని మీరు కూడా చూపించాలా, బీజేపీ కూడా అదే ఇంటిగ్రిటీని చూపించాలా? చూపించలేదు, ఇప్పుడైనా చూపించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, దత్తాత్రేయ గారు చెప్పండి. మేడం, వాజ్పేయి గారు అయితే బీజేపీ ప్రధానమంత్రిగానే పనిచేసిండ్రు కదా, అదైతే అంజనేయులు గారు కానీ బీజేపీ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు కదా. ఒక విద్యార్థి ఒక యూనివర్సిటీ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేటువంటి ప్రశ్న అడిగిండ్రు. అది ప్రధానమంత్రి గారిని గట్టిట్లా పెళ్లి చేసుకోలేదని అడుగుతారు, అది వ్యక్తిగతమైనటువంటి అంశం కదా, మీరెవరు అడగడానికి అని అనలేదు. ఆ పక్కనే ఉన్నటువంటి జర్నలిస్ట్ కూడా నవ్వుతూ, అవును సార్ ఇది చాలా మంది మెదలలో మెదులుతున్న ప్రశ్న, ఎందుకు వాజ్పేయి గారు పెళ్లి చేసుకోలేదని అడుగుతున్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధపడలేదయ్యా అని సమాధానం చెప్పి చమత్కరించి అక్కడ నుంచి నవ్వుతూ వెళ్ళిపోయాడు. మీ వ్యక్తిగత జీవితాలు కూడా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రశ్నగా మారుతాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటది. మీరు సాధారణమైనటువంటి పౌరులు గారు, సాధారణమైనటువంటి పౌరులు అయితే మిమ్మల్ని ప్రశ్నించారండి. ఈ దేశానికి సంబంధించిన ప్రతి అంశంలో మన నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కేవలం మన్ కీ బాత్ పేరు మీద జనాల యొక్క బాత్ వినకుండా కేవలం తన మనసులో ఉన్న మాట తను చెప్పేసుకుని వెళ్ళిపోతే ఈ దేశ ప్రజలు చూస్తూ కూర్చోరు. మీరు జర్నలిస్ట్ గా మీకు వార్తలను సేకరించే హక్కు ఉంది. ఏ జర్నలిస్ట్ కైనా, ఇది ఇండియాకు సంబంధించిన జర్నలిస్ట్కే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ జర్నలిస్ట్ కైనా వార్తలను సేకరించే హక్కు ఉంది. ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించే హక్కు ఉంది. వార్తలను ప్రచురించే హక్కు ఉంది. మీ సమ్మతంతోనే ప్రచురించాలనేటువంటి ఏదేం లేదు. మిమ్మల్ని విమర్శించే హక్కు కూడా ఉంది. మీ తప్పులను విమర్శించే హక్కు కూడా ఉంది. ప్రధాని గారు, మీరు చేసినటువంటి నిర్ణయాల వల్ల దేశానికి నష్టం జరుగుతున్నప్పుడు చూస్తూ కూర్చోవాలా? ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శిస్తారు. సమాచారం పొందే హక్కు కూడా ఉంది. అందుకే కదా, అందులో భాగంగానే కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వచ్చింది ఈ దేశానికి. మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీరు చదివిన పట్టాలు, పుస్తకాలు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఇవాళ అన్ని తప్పు అని తేలిపోయింది కదా ప్రధాని గారు. మీరు పీజీ ఒక దగ్గర చేసిన అన్నారు, పీజీ పొలిటికల్ సైన్స్ లో చేయలేదు, నేను రాజకీయ రంగంలో పీజీ చేసిన అన్నారు. ఇట్లాంటివన్నీ కూడా జవాబు లేని ప్రశ్నలు చాలా మిగిలిపోయినాయి మోడీ గారి విషయంలో. ఆయన డేట్ ఆఫ్ బర్త్లు 2 రకాల డేట్ ఆఫ్ బర్త్లు చూపించారు. సో ఇట్లా ఇవన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే, సరే అంతర్జాతీయ మీడియాలో సమాధానం చెప్పలేక నేను తప్పించుకొని తిరిగినటువంటి అపకీర్తి మీకెందుకు ప్రధాని గారు? మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా బాజాప్తా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎలాంటి ప్రశ్నలు వస్తాయో మీకు తెలుసు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రశ్నలు వస్తాయి, ఈ దేశ మానవ హక్కుల మీద ప్రశ్నలు వస్తాయి, మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద వస్తాయి. ఒక రాష్ట్రం, ఇప్పుడు మీరు అంటారు కదా జోడు బండ్లలాగా ఉండాలా, మేము డబుల్ ఇంజన్ సర్కార్ అనే రాష్ట్రాల పరిపాలన ఒక రకంగా ఉంటది. మీ అధికారాన్ని కాపాడుతున్న రాష్ట్రాలకు నిధుల వరద కొనసాగుతుంది. మీకు అధికారం ఇయ్యని రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీల మీద మీరు సిబిఐ, ఈడీ లాంటి వాటిని పంపించి ఆ రాష్ట్రాల్లో అధికారాన్ని కూల్చేస్తున్నారు, పార్టీలను విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు సంధిస్తారు డెఫినెట్ గా. మహారాష్ట్రలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, గుజరాత్ లో ఏం జరిగింది, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగింది, మీతో పొత్తు పెట్టుకున్న పార్టీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి, నామరూపం లేకుండా పోతా ఉన్నాయి కదా. ఇవన్నీ ప్రశ్నలే కదా.
మీరు మోనోపోలీ టొటాలిటేరియన్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు అంటే ఇంకెవరు ప్రశ్నించకూడదు, నేను ప్రధానమంత్రినే కాదు నేను నియంతను అనేటువంటి ఆయన యొక్క స్థాయిని పెంచుకుంటున్నాడు. ప్రధాని నుంచి నియంత స్థాయికి వెళ్ళాలనుకుంటున్నారు. అది ఈ దేశానికి సూటబుల్ కాదండి. ఈ దేశ పరిస్థితులు వేరు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం వేరు, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రధాని ప్రశ్నించే రైట్ ఉంది. ఓన్లీ జర్నలిస్ట్ నే ప్రశ్నించాలని లేదు. సాధారణమైన పౌరులు కూడా, కాటి కాపరులు కావచ్చు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరైనా కూడా ప్రధాని గారిని ప్రశ్నించే అవసరం ఉంది. ఈవెన్ ఒక లేఖ మేడం, ఒక టెలిగ్రాఫ్ రాస్తే కూడా ఇలా ఈ దేశంలో న్యాయ వ్యవస్థలు స్పందించిన సందర్భాలు మనం చూసినాం. అంటే దత్తాత్రేయ గారు, ఈ ఘటన జరిగిన తర్వాత ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత్ లో మీడియా స్వేచ్ఛకు సంబంధించి కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంటదంటారా? అంటే మీడియా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా మళ్ళీ మేడం, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాస్తవం మీది అవాస్తవం మీది, కొంతమంది మీడియా స్వేచ్ఛ అధికార పార్టీలకు వత్తాసుగా పలుకుతున్నటువంటి మీడియాలను విశ్వసించేటువంటి పరిస్థితులు పోయినాయి. మీడియా స్వేచ్ఛ డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ క్వశ్చన్. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఎప్పటికీ ఉంటుంది. దేశంలో వరకు మీడియా స్వేచ్ఛకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. బట్ ఎవరమైనా కూడా మేడం, మనం తప్పు చేయనప్పుడు స్వేచ్ఛగా సమాధానం చెప్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కొడుకు తప్పు చేస్తే తండ్రికేం సంబంధం అంటా ఉన్నారు. ఇవాళ మన బండి సంజయ్ గారి విషయంలో ఆయన ప్రజాస్వామ్యంలో లేకపోతే, ప్రభుత్వ అధికారికమైనటువంటి ఒక పదవిలో లేకపోతే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు బాధ్యతాయుతమైనటువంటి ఈ రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నావు, నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది బండి సంజయ్ గారు. ఇట్లాంటి ప్రశ్నలు బీజేపీ వాళ్ళని ప్రశ్నిస్తే మనం దేశద్రోహులం అయిపోతుంది. ఇవాళ ప్రధాని గారిని ప్రశ్నించినా, బీజేపీ నాయకులను ప్రశ్నించినా దేశద్రోహులం అయిపోతుంది. ఇది కరెక్ట్ ధోరణి కాదు. ఇది మారాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛకు భంగం ఖచ్చితంగా ఈ దేశానికి 4 స్తంభాల్లో ప్రధానమైనటువంటి స్తంభం దేశ ప్రజల వాస్తవ రూపాలను, దేశ ప్రజల వాస్తవ కష్టాలను, నష్టాలను ప్రజలకు కంటికి చూపించేటువంటి అతిపెద్ద వ్యవస్థ, సంస్థ మీడియా అండి. దానిలో చాలా ఒడిదొడుకులు ఉన్నాయి. ఇవాళ ఈ దేశంలో అంత స్వేచ్ఛ లేకుండా పోయింది. గతంలో చాలా మంది ప్రధానమంత్రులు సీనియర్ జర్నలిస్టుల ఇళ్లలోకి వచ్చి కూర్చున్నారు. నాకు తెలిసిన విషయం మీద చెన్నారెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడట ఒక జర్నలిస్ట్ గారు ఇంటికి పోయి కూర్చొని భోజనం చేసి, సారీ నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పే విషయంలో నేను హర్ట్ చేసిన, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దిస్ ఇన్కన్వీనియన్స్ అని చెప్పి ఆయన హక్ చేసుకుని ఆయన ఇంట్లో భోజనం చేసిన సందర్భాలు చూసాం. సో ఇట్లాంటి స్వేచ్ఛగా ఉండాలి. కానీ నేను నియంతను, నేను చెప్పింది నడవాలా, నన్ను ఎవరు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని బ్లాక్ చేపిస్తా, ఇది ఎక్కడి దూరనో నాకు అర్థం కాదు. ఓకే ఆంజనేయులు గారు ఫైనల్ కన్క్లూషన్ అండి. సమయం చాలా తక్కువ ఉందండి, 1 minute లో చెప్పండి. ఏదైతే చెప్తున్నట్టు ఇలా నియంత్రణ పాలన అయితే ఇలా భారతదేశంలో 21 రాష్ట్రాల్లో ఇలా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ గుజరాత్ లాంటి రాష్ట్రంలో చూసుకుంటే 6వసారి కూడా కంటిన్యూ అయ్యేలా భారతీయ జనతా పార్టీ అధికారంలో. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతా ఉన్నాయి. ఇలాంటి విషయాలను చూసి ఓర్వలేకనే కొంతమంది కావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి పైన లేనిపోని నిందలేయాలన్నటువంటి ఆలోచనతోని ఇలా ముందుకెళ్తా ఉన్నారు. ఇవాళ భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు నెంబర్ 1 పొజిషన్ లో ఉంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి నిమిషం ఒక్క రోజు కూడా లీవ్ తీసుకోకుండా ఈ దేశ ప్రజల కోసం తాపత్రయ పడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారే. ఇలా మొన్న చూసినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్ లో చూసాం. ఇలా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఇలా ప్రజలందరూ కూడా డబుల్ ఇంజన్ సర్కారే కోరుకుంటా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఏ నాయకునితోనైతే ఈ దేశం భద్రంగా ఉంటది, ఏ నాయకుడైతే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడు అనేటువంటి విషయం తెలుసు. ఇది కేవలం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని చూసి ఓర్వలేక నరేంద్ర మోడీ గారి పైన బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడమే తప్ప దీంట్లో వెంకటస్వామి గారు ఫైనల్ కన్క్లూషన్ అండి, టైం అయిపోయింది. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా ఆంజనేయులు గారి ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి, మాన్యశ్రీ ప్రధానమంత్రి గారికి ఒక్కటే అప్పీల్ చేస్తున్నా, ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి. పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛ ఉంది నిజంగానంటే ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు సంబంధించినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పమనండి. అది చాలు, ఒక్కసారి పెట్టమనండి చూద్దాం. అది అప్పీల్ ఆన్ బే ఆఫ్ all the Indian citizens. I am appealing the respected honorable Prime Minister of India. They conduct a open once ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ దేశంలో ఉన్న జర్నలిస్టులకు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టు ఏది ఉంటే వారిని
డెఫినెట్ గా వారు చెప్పే సమాధానంతోటి భారతదేశంలో ఆయన చేసే అభివృద్ధి లేకపోతే అభివృద్ధి కుంటుపడ్డదా, ముందుకు పోయిందా, లేకపోతే మానవ హక్కులు హరణం రైట్. థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు, థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. రైట్, ఇప్పటి వరకు